వైద్య పద్ధతులతో కొవ్వు కణితులను సులభంగా తగ్గించవచ్చు. ఆహారంలో మార్పు తక్షణ పరిష్కారం కావచ్చు. అదే విధంగా కొన్ని సాధారణ దశలను అనుసరించడం వల్ల కొవ్వు కణాలను కరిగించవచ్చు. శరీరం లోపల కొవ్వు కణజాలం పెద్దగా పెరగటాన్ని లిపోమా అంటారు. దీన్ని కొవ్వు ముద్దలు అని కూడా అంటారు. శరీరంలో అకస్మాత్తుగా ఏర్పడే ఈ కొవ్వు గడ్డలను చూసి చాలా మంది క్యాన్సర్ అనుకొని భయపడుతూ ఉంటారు. కానీ ఇది లిపోమా క్యాన్సర్ కణితులు కాదు. ఇది కాలక్రమేణా క్యాన్సర్ గా కూడా మారదు. ఈ కణితులు జన్యుశాస్త్రం, ఊబకాయం లేదా అదనపు కొలెస్ట్రాల్ అలాగే చాలా క్రియారహితంగా ఉండటం వల్ల సంభవించవచ్చు. అయితే ఈ కణితులను సర్జరీ ద్వారా తొలగించవచ్చు. అయితే ఇది మళ్ళీ జరగదని గ్యారంటీ లేదు. ఫ్యాటీ ట్యూమర్ల అభివృద్ధికి గల కారణాలు ఇప్పటికీ వైద్య ప్రపంచానికి తెలియవు. అయితే కొవ్వు ద్రవ్యరాశికి సహజ మార్గాల ద్వారా కరిగించవచ్చు మరియు అది జరగకుండా నిరోధించవచ్చు. అది ఎలాగంటే విటమిన్లు పుష్కలంగా ఉండే పండ్లు. ఆరెంజ్ ఒకటి. ఇందులోని సిట్రస్ అసిడిటీ శరీరంలోని అనవసర కొవ్వులను కరిగిస్తుంది. దీన్ని రోజు తినడం వల్ల లైపోమా కరిగిపోతుంది. ముఖ్యంగా నారింజను విత్తనాలతో కలిపి తినడం వల్ల గడ్డలను కరిగించే విషయంలో తక్షణ ప్రయోజనాలు ఉంటాయి. వెన్ను నొప్పి మరియు కాళ్ళ నొప్పులకు వ్యాయామం చేయడం వల్ల కొవ్వు కణితులకు వ్యాయామం ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అంతే మేలు చేస్తుంది. అందుకోసం కాటన్ క్లాత్లో కొంత రాయి వేసి కట్టాలి. నెయ్యి లేదా నెయ్యిలో ముంచి వేడి రాయిపై వేడి చేయండి. మంచి వేడితో కొవ్వు ముద్దల మీద మడిని వేడి చేయండి. దీంతో కొవ్వు కణజాలం కూడా కరిగిపోతుంది. వారానికి ఒకసారి ఉపవాసం చేయడం వల్ల కొవ్వు తగ్గుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నియంత్రించవచ్చు. రక్తం మరియు శరీర కణజాలాలలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించబడుతుంది. దీని ద్వారా కొవ్వు గడ్డలు పెరుగుదలను నివారించబడుతుంది మరియు వెంటనే కరగడం ప్రారంభమవుతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.